హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య వండర్స్ అండి. ముందుగా మీకు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఆద్య వాళ్ళ స్కూల్లో పిల్లల్ని గోపికమ్మలాగా తయారు చేసి తీసుకురమ్మన్నారని అందుకనే సరే ఎలాగో రెడీ చేస్తున్నాను కదా, అలా వీడియో తీస్తే బాగుంటుందని వీడియో తీసి పెడుతున్నానండి. చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. మీ పిల్లలకు కూడా ఇలా సగరం ఎలా వేయాలి ఏంటి కొంచెం తెలియకపోతే చూడండి. నేను కొంచెం స్పీడ్ మోడ్లోనే పెట్టేశాను. ఈ వీడియో అంతా పెట్టాలనుకోండి ఒక 1 అవర్ పడుతుంది. అది అంతా పెడితే ఇంకా బోర్ అవుతుందిగా, అందుకని నేను కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టేసి కొంచెం ఫాస్ట్గా వీడియో ఇది చేస్తున్నానండి. ఇంకొండి ఇలా సగరం మొత్తం పిల్లలకి అది స్టార్టింగ్ నుంచే మనం కొంచెం హెయిర్ ఉందనుకోండి, స్టార్టింగ్ నుంచే అల్లేసుకుంటే తనకి బరువు అనిపించదండి. పిల్లలకి క్యారీ చేస్తున్నామనే ఫీలింగ్ ఏమీ ఉండకోకుండా ఫ్రీగా ఉంటారు. లేదు అంత హెయిర్ లేదు అనుకోండి, ఏం చేస్తామంటే ఆ సవరంని అల్లేసుకోవాలి. ముందు మనం జడలాగా అల్లేసుకొని తనకి కొంచెం హెయిర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ముడి పెట్టేయాలి. రౌండ్ అనమాట. ఆ ముడిని రౌండ్గా చేసేయాలి. ఆ పువ్వులు చుట్టని చూసారా, అలా రౌండ్గా చేసేసి ఆ సవరానికి తాళ్ళు ఉంటాయి. లేకపోతే మనమైన తాళ్ళు ఏదైనా థ్రెడ్ ఏదైనా సెట్ చేసుకొని ఆ చుట్టూ అనమాట సిగ అంటాం కదండి, ఆ సిగలాగా దానికి అటాచ్ చేసేసుకుంటే పిల్లలకి వెయిట్ లేకోకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఆద్యకైతే ఈ నైట్ వచ్చేంత వరకు కూడా తనకి చాలా ఇష్టం. పెద్ద హెయిర్ అండి, నైట్ వరకు ఉంచుకుందనమాట. అయినా ఓడనే లేదు. దీనికి కొంచెం హెయిర్ ఉంది కాబట్టి నేను స్టార్టింగ్ నుంచే అలా అల్లేసి ఉంచాను అనమాట. హెవీగా కూడా రెడీ చేయకూడదండి పిల్లల్ని, ఎందుకంటే అది స్కూల్కి కదా. అందుకనే లైట్గా ఓన్లీ అజ్జాడు జస్ట్ అవి కూడా ఆ పువ్వులు కూడా అన్నీ లైట్ వెయిట్ అనమాట. వెయిట్ ఉన్నవేమీ కాదు. తనైతే నేనైతే మేకప్ అంటే ఏం లేదులేండి, జస్ట్ కొంచెం లైట్గా చిన్న పౌడర్ రాశాను. అంతే. ఆ పౌడర్నే వైట్ బొట్టు కింద చేసేసుకున్నాను వాటర్ వేసేసి. ఆ కొంచెం కాటు కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. చేత్తో పెడితే అంతా ఖరాబ్ అవుతుందని లైట్గా చిన్న స్టిక్తో అలా పెట్టేశాను అనమాట. అలా రెడీ చేసాను. మీ పిల్లలకి ఎవరైనా రెడీ ఎలా సింపుల్గా ఎలా కావాలనుకుంటే ఇలా సింపుల్గా రెడీ చేయండి. మధ్యాహ్నం మనం ఇంటికి వచ్చేంతసేపు కూడా లంచ్ టైం వరకు ఫ్రీగా అక్కడ మన స్కూల్లో కూడా ఆడుకోగలరు పిల్లలు, మంచిగా ఉంటారు. గాజులు చేసేస్తాయి. నేను ఒక్కదాన్ని చేస్తే వెనకదే గోరింటాకు ఎందుకు వద్దు? వద్దులే చేసేసుకో. పిల్లలు కూడా పెట్టుకుని పిల్లలు కడుపుతుందా? ఎందుకు కడుపుతుంది? సరే, టీచర్ ఏమన్నారో ఆయన వద్దులే, కొన్ని వద్దన్నా అలాగే ఇప్పుడు పెట్టకు. పిల్లలు మళ్ళీ తీసేసి వచ్చిందా నీకు? బాగుందా? నీకు ఇష్టమా? ఎలాగా మళ్ళీ పిల్లలు కొనుక్కుంటాను. రాల్చిటి మళ్ళీ గొంతు పెట్టుకొని వస్తే కొడతాను కాదు. చిచ్చాలు తప్పు చేసుకోమండి. పిల్లలకి గొంతు పెట్టుకుంటే పిల్లలు ఏదేయాలి. అది బాగుంటుండే కానీ అమ్మవారి మీద ఉంది. ఒక్క నిమిషం ఆగునే ఒక చొమ్ము పోసుకొని వస్తాం. ఎందుకులే నీ టైం అయిపోయిందండి. ఇది పెట్టేసి వడ్డాను. ఇది పెద్దదైతే ఇది వడ్డాలంటే
ఇది పెట్టాలంటే పెట్టుకుంటా. థ్రెడ్తో ఉంటుంది కదా అంటికి వచ్చి నాకు తీసుకున్నాను ఎక్కడ ఉందో మరి. సరే అవ్వడం పెట్టు. సూపర్ ఉందే. ఇది మీదికి రావాలి లక్ష్మి. ఇది కొండ చిన్నగా ఉంది, ఇక్కడ దాకా పెట్టచ్చు లోపలికి. ఇంకా లాస్ట్ ఫైనల్ అండి. ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు మా ఆంటీ వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళమంది అనమాట. ఆద్య ఇంకా చూపిస్తానని. ఇంక సరే ఆంటీ వాళ్ళకి చూపించడానికి వెళ్ళాను. ఇంకా ఇగోండి ఫైనల్ పడ్డాను, మర్చిపోయాను. ఇంకా మా ఆంటీ ఇది పెట్టమన్నారు అనమాట. అదే పెడుతున్నాను. ఇంకా హెవీ అయిపోయిందని ఇంకా తీసేసానండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా చాలా ఆనందం అనమాట. కుండ కూడా ఆంటీయే ఇచ్చారు. ఇంకా అలా తీసుకొని వెళ్ళాను అనమాట. ఇది ఫైనల్ లుక్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.